కామన్ మ్యాన్ కూడా. బట్ పశ్చిమ బెంగాల్లో మీకు 15 సంవత్సరాలు మహా అయితే మోస్ట్లీ హార్డ్లీ ఈ ప్రతిపక్షం నుంచి వచ్చినప్పటి చూస్తే 6-7 సంవత్సరాల్లోనే మీకు అధికారంలోకి రావడానికి. ఇందాక మీరు హనుమకొండ ఎగ్జాంపుల్ తీసుకొచ్చారు జంగారెడ్డి గురించి. ఆ జంగారెడ్డి గారు 1980sలో మొదటిసారి బీజేపీ గెలిస్తే, మీరు ఎక్కడో గుజరాత్లో గెలిస్తే 2 స్థానాల నుంచి గుజరాత్లో నార్త్లో బీజేపీ పుంజుకున్నంత సౌత్లో పుంజుకోలేకపోతుంది అనడానికి కూడా ఇది ఒక ఎగ్జాంపుల్గా చూడొచ్చు కదా మనం. శ్రీకాంత్ గారు, నార్త్ సౌత్ అనేటువంటి డిస్క్రిమినేషనే కరెక్ట్ కాదు. ఎక్కడైతే నాయకత్వం ఉందో, అందించినటువంటి నాయకత్వం, ఎదికొచ్చినటువంటి నాయకత్వం ఎక్కడెక్కడైతే అందుబాటులోకి వచ్చిందో అక్కడ పార్టీ వ్యూహరచనలు, పోరాటాలు, రకరకాలైనటువంటి అంశాల చేత అక్కడ ఆయా రాష్ట్రాల లోపల పార్టీ మనుగడ కొనసాగిస్తుంది. కర్ణాటకలో గెలిచినాం మేము, తెలంగాణలో గెలవడానికి సిద్ధంగా ఉన్నాం. 5 ఏళ్ల తర్వాత కేరళ కూడా మాదే. ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నాం మేము. అట్లాంటప్పుడు మళ్ళీ మీరు ఉత్తరాది, దక్షిణాది ఇట్లాంటి పదాలన్నిటి కరెక్ట్ కాదేమో అనేది నా విజ్ఞప్తి శ్రీకాంత్ గారు. సరే, పశ్చిమ బెంగాల్ వాతావరణం ఒకలాగుండే. మీరు అన్నారు భయం గుప్పిట్లో ఉండేటువంటి పశ్చిమ బెంగాల్లో ఈరోజు విజయం సాధించడం, ఇక్కడ నుంచి భయం నుంచి విముక్తి అని చెప్పేసి. అంటే పశ్చిమ బెంగాల్ వాస్తవానికి ఆ గూండాయిజం కానీ, ఆ మాఫియాలు కానీ, లేదంటే ఎక్కడి నుంచో వలస వచ్చినటువంటి, బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చినటువంటి వాళ్ళు రాజ్యం వెళ్ళడాలు, పెత్తనాలు చేయడాలు, ఇట్లాంటి వ్యవస్థ ఉండే. ఇప్పుడు అట్లాంటి వ్యవస్థ పైన కూడా బుల్డోజర్ చేస్తున్నారు. సో రౌడీజాన్ని అంతమొందిస్తున్నారు అన్న పాయింట్ ఒకటి. సేమ్ ఇదే ఎపిసోడ్ గతంలో ఉత్తరప్రదేశ్లో కూడా జరిగింది. ఆఫ్టర్ యోగి ఆదిత్యనాథ్ అదే విధంగా వ్యవహరించారు. అక్కడ రౌడీజం కానీ, మాఫియా కానీ, గూండాయిజం లేకుండా చేశారు. బట్ అక్కడ వాతావరణం వేరు, తెలంగాణ వాతావరణం వెదర్ ఇట్ ఈస్ ఉత్తరప్రదేశ్, వెదర్ ఇట్ ఈస్ వెస్ట్ బెంగాల్, ఆర్ వెదర్ ఇట్ ఈస్ త్రిపుర, ఇష్యూ ఏంది? మేము ఎక్కడ అధికారంలోకి వచ్చినా అభివృద్ధి వైపు అడుగులేస్తున్నాం. మేము ఎక్కడ కూడా కులం పేరు మీదనో, మతం పేరు మీదనో, వర్ణం పేరు మీదనో విచక్షణ చూపిస్తలేం. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రేస్, రిలీజియన్, కాస్ట్, క్రీడ్, ఎవ్రీథింగ్ ప్రజలందరినీ కూడా సబ్కా సాత్ సబ్కా విశ్వాస్ అనేటువంటి నినాదంతో ముందుకు తీసుకుపోతా ఉన్నాం. కాబట్టి ఉత్తరప్రదేశ్లో 2 సార్లు వచ్చినాం, మధ్యప్రదేశ్లో 5 సార్లు వచ్చినాం, గుజరాత్లో 7 సార్లు వచ్చినాం, అస్సాంలో 3 సార్లు వచ్చినాం. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు మా పరిపాలన పట్ల పాజిటివ్గా ఉన్నారు. కాబట్టి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 3వసారి కూడా భారతదేశంలో ప్రధానమంత్రి వచ్చినాం. సో దిస్ షోస్ మాకు ఎలాంటి మ్యాలిఫైడ్ ఇంటెన్షన్స్ ఉండవు. కానీ దురదృష్టం ఏంటంటే మీడియా మా గురించి వీళ్ళు ఉత్తరాదిలో గెలుస్తారు, దక్షిణాదిలో గెలవరని, వీళ్ళు ఇదని అదని రకరకాలుగా మమ్మల్ని ఎంత నెగిటివ్ చేయాలని చూసినా ప్రజల ఆశీస్సులు నరేంద్ర మోడీ గారి నాయకత్వం పట్ల ఉన్నాయి. కాబట్టి 100% నేను చెప్తున్నాను మీకు, సౌత్లో కర్ణాటక మాదే, తెలంగాణ మాదే, భవిష్యత్తులో 5 సంవత్సరాల లోపల కేరళ కూడా మాదే. కాబట్టి ఇంకా సౌత్లో గెలవది బీజేపీ అనేటువంటి పదానికి మీరు దూరం కావాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఆల్రెడీ పాండిచ్చేరి మాదే ఉంది. అంటే ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుంది అంటే, మీరు త్రిపురలో గెలిచారు, అస్సాంలో గెలిచారు, అండ్ పశ్చిమ బెంగాల్లో అంటే బేస్ లేనటువంటి ప్రాంతాల్లోకి వెళ్ళి మీరు బేస్ క్రియేట్ తెలంగాణలో కూడా గెలిచారు. మీ కన్సర్న్, మీ ప్రేమకి ధన్యవాదాలు. ఈసారి తెలంగాణ కూడా గెలుస్తాం. తెలంగాణ గెలవాల్సినటువంటి అవసరాన్ని తెలంగాణ కార్యకర్తలు అందరూ గుర్తించారు. తప్పకుండా తెలంగాణ కూడా ఈసారి గెలుస్తాం. ఏంటి తెలంగాణలో మీకు ఉన్నటువంటి వ్యూహం ఏంటి అన్న? నేను ముందే చెప్పాను నీకు, వ్యూహాలు ప్రతి వ్యూహాలు అనేవి టీవీ ఛానళ్ళలో చర్చించేటి కాదన్నా. ఖచ్చితంగా మా కార్యకర్తలతో చర్చిస్తున్నాం. కార్యకర్తలే పార్టీని డ్రైవ్ చేస్తారు మా దాంట్లో. ఖచ్చితంగా పార్టీ కార్యకర్తల ఆకాంక్షల మేరకే ముందుకు పోతాం. 100% ఒక్కసారి గెలవాలనేటువంటి తపన కార్యకర్తల్లోకి వచ్చిన తర్వాత ఇంకా దాన్ని ఎవరు ఆపలేరండి. దానికి 100 ఎగ్జాంపుల్స్ ఉంటాయి. దానికి దుబ్బాక ఉప ఎన్నిక కార్యకర్తల కష్టమే, మెదక్ పార్లమెంట్ గెలవడం కార్యకర్తల కష్టమే. గెలవాలి అని భాజపా కార్యకర్తలు డిసైడ్ అయిన తర్వాత ఇక వాళ్ళని ఆపుడు అనేది ఎవరి తరం కాదు ఈ దేశంలో, గుర్తుపెట్టుకోండి మీరు. కాబట్టి తెలంగాణ గెలవాలని కూడా అందరూ మనస్ఫూర్తి కోరుకుంటున్నారు. కాబట్టి గెలుస్తాం తప్పకుండా. ఒకనొక సమయంలో భారతీయ జనతా పార్టీ వైపు తెలంగాణ ప్రజలు మొత్తం చూశారు. బట్ ఆ టైంలో భారతీయ జనతా పార్టీ ప్రజల వైపు చూడలేదు. సో ఆ తర్వాత అధ్యక్ష మార్పు జరిగింది. తర్వాత పార్టీ క్యాడర్లో కూడా కొంత అసంతృప్తి వచ్చేసింది, కొంత నిరాశలు వచ్చేసారు. ఒకసారి 14% ఓటు బ్యాంక్ వచ్చింది. తర్వాత శాసనసభ ఎన్నికల వరకు వచ్చేసరికి తగ్గిపోయింది. ఆ తర్వాత లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికి 35% వచ్చింది. బట్ ఇది కాస్త రాను గ్రాఫ్ తగ్గిపోయింది తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అన్నది కూడా ఒక విమర్శ మీపై. ఒక ఎన్నికకి ఇంకొక ఎన్నికకి పొత్తుండదు, పొంతనుండదు. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈచ్ ఎలక్షన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ ఎలక్షన్. ఒక స్టేట్ ఎలక్షన్ ఇంకొక స్టేట్ ఎలక్షన్తో డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి మొన్నటి ఎలక్షన్స్లో నీకు 17 వచ్చింది, నిన్నటి ఎలక్షన్స్లో 35 వచ్చింది, రేపు 25 వస్తుంది. ఇది ఫ్లక్చుయేషన్స్ కావు. గ్రామ పంచాయతీ ఎన్నికల్ని, మున్సిపాలిటీ ఎన్నికల్ని ముంగట పెట్టి మీరు మాట్లాడుతున్నారు అనుకుందాం ఒక నిమిషానికి. లోకల్ బాడీ ఎలక్షన్స్లో గెలిచిన సర్పంచ్ లోకల్లో ఏ ప్రభుత్వం అధికారం ఉంటే ఆ ప్రభుత్వం వైపే పోతాడు. టీఆర్ఎస్ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు 100% టీఆర్ఎస్ వాళ్ళు గెలిచారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 180% కాంగ్రెస్ వాళ్ళు గెలుస్తున్నారు. అంటే సర్పంచ్కి ఆ రోడ్డు కట్టడానికో, మోరు కట్టడానికో స్థానికంగా ఉండే అవసరాలు ఉంటాయి. కాబట్టి జనరల్గా సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు మెజారిటీ స్థానాలు అధికారంలో ఉన్న పార్టీ గెలవడానికి అవకాశం ఉంటుంది. దాన్ని మీరు మళ్ళీ ఎమ్మెల్యే ఎన్నికలతోటో, ఎంపీ ఎన్నికలతోటో కంపేర్ చేయకండి. ఎవరు సర్పంచ్ అయితే బాగుంటుంది, సర్పంచ్ ఎన్నికలకు గుర్తే ఉండదు కదా. ఎవరు సర్పంచ్ అయితే బాగుంటుంది అనేది ఆ ఊరు ప్రజలు నిర్ణయించుకుంటారు. కాబట్టి ఈ ఎన్నికలకి ఆ ఎన్నికలకి పొత్తుండదు. మేము కాన్స్టెంట్లీగా బాగా పనిచేస్తూ ఉన్నాం.
కసరత్తు చేస్తూ ఉన్నాం. కార్యకర్తలంతా కూడా అదే స్పిరిట్ తోటి పనిచేస్తున్నారు. 100% మీరు ఎల్లుండి మోడీ గారి సభ చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది కదా. మేము ఇతర పార్టీలా కాకుండా స్వచ్ఛందంగా కార్యకర్తలందరూ తరలివచ్చి ఆ సభని గొప్పగా సక్సెస్ చేయబోతున్నారు. సో ఈ సభ ఇక తెలంగాణ మాదే అధికారంలోకి రాబోతున్నాం అన్నటువంటి సంకేతంగా దీన్ని చూస్తున్నారా? శ్రీకాంత్ గారు, ఈ సభ డేట్ డిక్లేర్ చేసింది మీకు వెస్ట్ బెంగాల్ ఎన్నికల ఫలితాల కంటే ముందు 5 రాష్ట్రాల ఎన్నికల బీహార్ ఎపిసోడ్ వెస్ట్ బెంగాల్ నుంచి తెలంగాణ చూపిస్తున్నట్టు కనిపిస్తుంది. అదే నేనేమంటున్నాను, వెస్ట్ బెంగాల్లో ఫలితాలు వచ్చినాయి, గెలిచినాం కాబట్టి మేమేదో అహంకారపూరితంగా నెక్స్ట్ తెలంగాణ మాదే అని అడగులుగా మాట్లాడతలేము. వీ హ్యావ్ ఏ ప్లాన్. ఇప్పుడు ప్రధానమంత్రి గారు వస్తుంది, డెవలప్మెంట్ ఆస్పెక్ట్కి సంబంధించినటువంటి ఫౌండేషన్స్ లేదా జాతికి అంకితం చేసే కార్యక్రమాల కోసం వస్తున్నారు. దీన్ని 2.5 సంవత్సరాల తర్వాత జరగబోయే తెలంగాణ ఎన్నికలకు దయచేసి ముడిపెట్టవద్దు. బట్ రాజకీయ నాయకులుగా, రాజకీయ పార్టీగా మేము చేసే ప్రతి పనిలో మీకు రాజకీయ కోణం కనబడడంలో తప్పు లేదు. బట్ దిస్ ఈజ్ నాట్ ఎన్ ఎలక్షన్ ఇష్యూ, దిస్ ఈజ్ నాట్ ద ఎలక్షన్ టైం. సో నేను ముందే చెప్పిన సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్నట్టు. నీతి ఆయోగ్ సమావేశంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఒక మాట చెప్పినారు, టీమిండియా కెప్టెన్గా నేను, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు మీరు ప్లేయర్లుగా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పార్టీ మనం ప్రభుత్వాలం కాబట్టి ప్రభుత్వాలు అందరం కలిసి ఈ దేశాన్ని ఒక సంతులితమైనటువంటి డెవలప్మెంట్ వైపు తీసుకుపోదామన్నారు. దాంట్లో భాగంగానే వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పోయినారు, తమిళనాడులో స్టాలిన్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా పోయినారు ప్రధానమంత్రి కెపాసిటీలో. ఎక్కడైనా మహారాష్ట్రకు పోతారు, కర్ణాటకకు పోతారు, అన్ని రాష్ట్రాలకు పోతారు ప్రధానమంత్రి గారు. ఈ దేశ ప్రధాని పర్యటనగానే దాన్ని చూడరు తప్ప ఇదేదో భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రచార సభగా మాత్రం దయచేసి చూడదు. రైట్, అంటే ఎందుకు ఈ ప్రశ్న అడగాల్సి వచ్చింది అన్న దానికి కూడా ఒక క్లారిటీ